మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మిలేనియం ఆప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. పాత్ర ఇండియా బీపీఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి మొక్కవెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తుందని, అందుకు విద్యార్థులు అవసరమైన నైపుణ్యాలని పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ట్రేడింగ్ టెక్నాలజీలను నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మిలేనియం సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 26 years యానివర్సరీ చేసుకుంటున్నారు. అది 26 years అంటే ఇట్స్ వెరీ లాంగ్ పీరియడ్. వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్గా అంత జర్నీ చేశారు. ఇంకా వాళ్ళు బాగా ముందుకు వెళ్ళాలి విత్ మోర్ సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు మిలేనియం సాఫ్ట్వేర్ ఈజ్ లైక్ అ బ్రిడ్జ్ అండి బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ఇండస్ట్రీ. సో మేము ఇండస్ట్రీ నుంచి ఉన్నాం. సో మాకు వీ నీడ్ బాగా అడ్జస్ట్ అయ్యే అండ్ స్కిల్స్ ఉన్న వాళ్ళే మాకు కావాలి. లేదంటే మాకు వీ హ్యావ్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ మళ్ళీ ఆ స్టూడెంట్స్ని స్కిల్ చేయడానికి. సో ఈ టైంలోని వాళ్ళు ఈ లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళు స్కిల్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. బికాజ్ మీరు చూస్తున్నారు కదా ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఏఐ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. సో అది వాళ్ళకి స్కిల్ చేయడానికి ఆ అవేర్నెస్ తీసుకురావడానికి స్టూడెంట్స్కి సో దట్ దే కెన్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు అది వాళ్ళు తొందరగా స్కిల్స్ నేర్చుకోకపోతే వాళ్ళకి కాలేజెస్ వస్తే వాళ్ళకి అసలు జాబ్స్ అనేవి ఉండవు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ అంటే భయపడడం కాదండి, యూ షుడ్ లెర్న్ టు వర్క్ విత్ ఇట్. అసలు ఏ అంటే ఏమిటి, హౌ కెన్ ఐ లెర్న్, నేను ఎలా దాంతో ఏదైతే పని చేయొచ్చో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి సంస్థలు మిలేనియం సాఫ్ట్వేర్ అది అండ్ స్టూడెంట్స్కి వాళ్ళకి అది నేర్పిస్తున్నారు, వాళ్ళని ప్లేస్ చేస్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ చాలా వెరీ గుడ్ థింగ్ దే ఆర్ డూయింగ్. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్. ఈ మ్యాథ్ ఆల్సో మీరు చేసింది చాలా బాగుందండి. బికాస్ ఇలాంటి టెస్ట్లు చేస్తే ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ ఫర్ స్టూడెంట్స్ దట్ దే కెన్ గో అండ్ ఫేస్ ద ఇంటర్వ్యూస్ వాళ్ళు బాగా ఫేస్ చేయగలిగే ఉంటుంది. సో ఐ రియలీ కంగ్రాచులేట్ మిలేనియం సాఫ్ట్వేర్ ఇలాంటి టెస్ట్ కండక్ట్ చేయడానికి. అండ్ ఐ థింక్ దే షుడ్ బి అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ప్లేయింగ్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ స్టూడెంట్స్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26వ జన్మదిన సందర్భంగా మిలేనియం యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్ 2020-25 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ మన విశాఖ లైబ్రరీలో ఆపోజిట్ వివేక కాలేజ్ విశాఖ లైబ్రరీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా పేరు పొందిన సంస్థ. సో మా సంస్థలో మేము బేసిక్ కోర్సెస్ నుంచి కూడా టాప్ అండ్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బయోపైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోర్సెస్లో కూడా మాది పేరు పొందిన సంస్థ విశాఖపట్నంలోనే అండ్ మరియు చుట్టుపక్కల అదర్ స్టేట్స్లో కూడా మిలేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో మంచి పేరు ఉందండి. సో ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము కండక్ట్ చేసిన మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ యాక్చువల్లీ బేసికల్లీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్లో ఉన్న ఒక యాప్టిట్యూడ్ ఎబిలిటీ అంటే ఇంటర్వ్యూకి ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఫేస్ చేసేది యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మనకి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్ ఫండమెంటల్స్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇటువంటి ఏదైతే టెస్ట్ ఉందో వాళ్ళు ప్రిలిమినరీ రౌండ్లో ఆ టెస్ట్ ఎంఎన్సీస్ కంపెనీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి వాళ్ళ టెస్ట్ని అంటే వాళ్ళ క్యాపబిలిటీని ఒకసారి, ఎందుకంటే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్ కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ఆనరబుల్ చైర్మన్ సార్ గారి ఒక ఆలోచనతోటి మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి 2023లో మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ తోటి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి మేము 50 lakh rupees అనేది ఒక మొత్తం మెరిటోరియస్ స్కాలర్షిప్స్, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో 2023 నుంచి కూడా మేము సక్సెస్ఫుల్గా అన్ని కాలేజెస్ విశాఖపట్నంలోనే కాదు మన చుట్టుపక్కల కాలేజెస్ ఈవెన్ ఒరిస్సా గుంటూరులో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ ఇయర్లో మేము ఏం చేస్తామంటే మిలేనియం యాప్టిట్యూడ్ టెస్ట్కి కొంచెం మోడిఫై చేసి ఫర్ ద కంప్యూటర్ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోడింగ్ కూడా యాడ్ చేసి మిలేనియం యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్ 2025 అని చెప్పి ఈ ఇయర్లో లాంచ్ చేయడం జరిగింది.
సో దీనికి కూడా సేమ్ మనము 50 lakh రూపీస్ మన మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఈజ్ ద ఫస్ట్ ప్రైజ్, అండ్ ల్యాప్టాప్ సెకండ్ ప్రైజ్, అండ్ 1 ట్యాబ్ ఈజ్ ద థర్డ్ ప్రైజ్, అండ్ ఫోర్త్ వచ్చి ఒక మొబైల్ ఇస్తున్నాము, అండ్ ఫిఫ్త్ వచ్చి ఒక స్మార్ట్ వాచ్ ఇస్తున్నామండి. అంటే ఇది యాక్చువల్లీ టు జస్ట్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్, అంతే తప్ప మీకు వేరే ఏం లేదు. ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఎందుకంటే దే హావ్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కమ్ టు దట్ పొజిషన్, సో దట్స్ వై వీఆర్ జస్ట్ రివార్డింగ్ దోస్ స్టూడెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళకి ఒక మెరిట్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది, అండ్ 5,005 నుంచి 600 ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మనకు ఒక మెరిట్ సర్టిఫికెట్ ఉంటుంది. అలాగే అదేవిధంగా వాళ్ళకి కోర్స్ కన్సెషన్ అది కూడా ఉంటుంది. మనం 35% కోర్స్ ఫీ, వాళ్ళు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అన్నీ కూడా మనము అందులో 35% అనేది మనకు కోర్స్ ఫీ ఈ విధంగా ఇస్తాం. అలాగే 6,601 నుంచి 1,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఒక 25% మనం డిస్కౌంట్ అనేది కోర్స్ మీద ఇస్తూ వాళ్ళకు కూడా మనం ఒక మెరిట్ సర్టిఫికెట్ ఇస్తాం. సో ఇదంతా కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేయడం జరిగింది. సో ఈ టెస్ట్కి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మనకి అరౌండ్ 30 కాలేజెస్లో మనం కండక్ట్ చేసాము, అండ్ మోర్ దెన్ అరౌండ్ 5,500 స్టూడెంట్స్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేశారండి. సో దాంట్లో యాజ్ పర్ ది రూల్స్ మనం అన్నట్టుగానే ఫస్ట్ 1,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళని ర్యాంక్ హోల్డర్స్గా డిక్లేర్ చేశాము. సో ఈరోజు మనం ఇక్కడ పెట్టిన ప్రోగ్రాంలో ఎవరైతే టాప్ 10 స్టూడెంట్స్ ఉన్నారో అన్ని కాలేజెస్ నుంచి వాళ్ళని వాళ్ళ హెచ్ఓడీస్ని సత్కరించడం జరిగింది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మన టాప్ 5 స్టూడెంట్స్ వారికి కూడా ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో మనకి నేను ఒక విషయం నేను పర్టికులర్గా చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఈ ఈవెంట్ అనేది, ఈ టెస్ట్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కాలేజ్ ప్రిన్సిపల్స్, హెచ్ఓడీస్ అండ్ టీపీఓస్, సో we are very much obliged and grateful to those people because వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇది కండక్ట్ చేయగలిగే వాళ్ళం కాదు. సో we are highly honored and grateful to them.